నూతన సంవత్సర వేడుకలకు తిరుపతి ప్రజలు సిద్ధమయ్యారు. ఇప్పటికే బొకే షాపుల్లో కొనుగోలుదారులతో సందడి నెలకొంది. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025 నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేసేలా ఇచ్చే ఫ్లవర్ బొకేలు ఈ ఏడాది తిరుపతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అభిమాన నాయకులకు సంబంధించిన ఫోటోలతో తయారు చేసిన బొకేలకు మంచి ఆదరణ లభిస్తుండడం, మరోవైపు హాట్ టాపిక్ గా మారిన పొలిటికల్ బుక్స్ పై విక్రయదారులతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. నూతన సంవత్సరాది వేడుకలకు తిరుపతి ప్రజలు సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ అంటేనే బొకేస్ను వారికి ఇష్టమైన వారికి బొకేస్ను అందించి పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ బొకేస్ను అందించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే తిరుపతిలో బ్లూ ప్యాటల్ షోరూంలో వినూత్నమైన బొకేస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన బొకేస్ను ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన ఆ యొక్క ఎంబ్లంతో పాటు ఆ పార్టీల అధినేతల బొమ్మలను కూడా ప్రత్యేకంగా ముద్రించి దాన్ని వాళ్ళ వినియోగదారులకు అలాగే కస్టమర్లకు అభిరుచులకు తగ్గట్టుగా ఈ యొక్క కొత్త వినూత్నమైన ఆలోచన తీసుకొచ్చారు. మనం ప్రస్తుతం ఇదే షోరూంలో ఉన్నాం. మనతో పాటు ఒక షోరూమ్ యజమాని ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన బొకేలను ప్రత్యేకంగా వాళ్ళ యొక్క బొమ్మలను ఏర్పాటు చేసి మీరు విక్రయాలు చేస్తున్నారు. మీకు వచ్చిన ఆలోచన లేకపోతే ఆర్డర్ల మీద ఏమైనా చేస్తున్నారా? ఇది యాక్చువల్గా మాకు వచ్చిన ఆలోచనే. మేము గత 27 సంవత్సరాల నుంచి మన షాప్ ఉంది తిరుపతిలో. సో 27 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక కొత్త కాన్సెప్ట్ మేము తీసుకొస్తాం. సో గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే మేము తెచ్చింది వచ్చేసి ఫస్ట్ వెజిటేబుల్ బొకేస్ తెచ్చాము. రెండోది కరోనా అప్పుడు మేము శానిటైజర్స్ అవి పెట్టి చేసాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనం సంబంధించి హెల్త్ మిక్సెస్ పెట్టి చేసామన్నమాట. ఈ ఇయర్ ఏమో పొలిటికల్ పార్టీస్ పెట్టి చేసాము. ఎందుకంటే ఈ ఇయర్ చాలామంది అడిగారు కొంచెం డిఫరెంట్గా చేయండి, మన ఫొటోస్ ఏదైనా అని పెట్టి చూస్తే ఆలోచించి చూస్తే ఇట్లా ఫొటోస్తో పాటు మేము పార్టీ గుర్తులు కూడా పెట్టాం బుకేల్లో. సైకిల్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, ఫ్యాన్ బొమ్మలు కావచ్చు, అలాగే ప్రతి ఒక్కటంటు కాకుండా కూటమి పార్టీ ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ పార్టీ కాకుండా మిగతా అన్నీ కూడా కవర్ అయ్యాయి. మీరు చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారిది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ప్రధానమంత్రి మోడీ గారిది చూస్తే ఒకే బుకే ఉంటుంది మీకు మొత్తం. దాంట్లో మీకు గ్లాస్ బొమ్మలు, చిన్న చిన్న సైకిల్ బొమ్మలు అవి కూడా చూడొచ్చు. దాంతోపాటు అవి కాకుండా మనము నేషనల్ వైడ్కి కూడా వెళ్ళాము ఈసారి. చూస్తే మన రాహుల్ గాంధీది కానీ, తర్వాత మోడీ గారిది కానీ, అవి ప్లస్ మన తిరుపతి వైడ్గా తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారిది మొత్తం కూడా కవర్ చేశాము. సో ఇలాంటి మనం పొలిటికల్ విధంగానే కాకుండా ఇవి మీరు బాసెస్కి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ బంధువులకు కానీ, ఎవరైనా మీ అభిమానులు విష్ చేయాలంటే వాళ్ళ ఫొటోస్ పెట్టి ఇవ్వచ్చు. పైన వాళ్ళ ఫోటోలు పెట్టి ఇక్కడ మేము ఇలా ఇస్తున్నానని చెప్పడానికి వాళ్ళ కింద ఫోటో కూడా పెట్టచ్చు అనమాట. సో అది అండి. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిందే కాకుండా వివిధ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మీరు బొకేలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా మీకు వచ్చిన ఆలోచన లేకపోతే కొన్ని నియోజకవర్గాల నుంచి మీకు ఏమన్నా ఆర్డర్స్ ఏమైనా వచ్చాయా? దీనిపైన ఇది వచ్చి మెయిన్ మా నాన్నగారు సాయికుమార్ రెడ్డి గారు. సో సాయికుమార్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఇలా ఎవ్రీ ఇయర్ మా నాన్నగారు ఇలా ఆలోచించి కొత్తగా చేస్తూ ఉంటారు. మొత్తం థాట్ ప్రాసెస్ అంతా డాడీదే. సో అలా చేస్తాము. అవి కాకుండా ఈసారి నేనేం చేశానంటే బ్రెజిలియన్ లక్కీ వుడ్ అనే చెట్లు తెప్పించాను. సో మన లక్కీ బొమ్మ మీరు వినే ఉంటారు, చాలా నా చిన్నప్పటి నుంచి అది చాలా ఫేమస్ అది. సో బ్రెజిలియన్ లక్కీ వుడ్ ఈ మధ్య ఫేమస్ అవుతుంది. సో ఇక్కడ ఏదైనా నేను మొత్తం సెర్చ్ చేసి ఏది కొత్తగా వచ్చినా కానీ నెట్లో చూసి నేను తెప్పిస్తూ ఉంటాను అనమాట. సో మన తిరుపతి ప్రజలకు అందిద్దామని చెప్పి కొత్తగా నూతన సంవత్సరం సందర్భంగా చేశాను. వీటి ధరలు ఏ విధంగా ఉండబోతుంది? ప్రజల నుంచి ఏమైనా ఆదరణ బాగుందా, ఎలా ఉంది? మనకి ధరలు చూసేటప్పటికి మీకు 500 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి సింగిల్ రోసెస్ కూడా వస్తాయి. అదైతే మీకు దాదాపు 30-40 రూపీస్ స్టార్ట్ అవుతాయి. అది కాకుండా బుకే టైప్లో కావాలంటే మనకి 500 నుంచి 10,000 15,000 వరకు చేసుకోవచ్చు. సో మనకి పూలు ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి వస్తాయి. యాక్చువల్గా చెప్పాలంటే బయట దేశాల నుంచి కూడా తెప్పిస్తారు. సో అవి పర్టికులర్గా పెట్టుకుంటే మీకు ఇంకా 10,000 to 15,000 బుకే అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా పెద్దగా చేస్తాము. మనం పెట్టిన సైకిల్ కూడా చూస్తే మీకు చాలా క్వాలిటీ ఉంటాయి. గ్లాసులు కూడా అన్నీ ఇంకా క్వాలిటీ వైజ్గా చూస్తే మీకు 3-4 days ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. వాటర్ అన్నీ నీట్గా స్టోరేజ్ అయ్యి ఉంటాయి. సో అదే అండి. లోకల్గా సంబంధించిన ఫ్లవర్సే కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ నుంచి కూడా ఫ్లవర్స్ తీసుకొస్తున్నారని చెప్తున్నారు. వాటి నాణ్యత లేకపోతే అవి ఎలా ఉంటుంది, దాని యొక్క ఆకర్షణీయంగా ఉండే విధంగా ఏమైనా బొకేస్ ఏమైనా రూపొందిస్తున్నారు? యాక్చువల్గా ఏమంటే ఆ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల మన ఇండియాలో పండవు అవి. సో మనం బయట నుంచే తీసుకురావాల్సింది. కొన్ని బ్యాంకాక్ నుంచి వచ్చాయి, కొన్ని థాయిలాండ్ నుంచి వస్తాయి, అట్లా వేరే దేశాల నుంచి వస్తూ ఉంటాయి ఫ్లవర్స్ అనేటివి. సో ఆ టెంపరేచర్ కండిషన్లో పండవు అనమాట. మన బెంగళూరులో దొరకవు అలాంటివి.
మొత్తం మీద అంటే న్యూ ఇయర్కి సంబంధించి మీకు ఏ విధంగా బిజినెస్ ఉండబోతుంది మీరు? ప్రతి ఇయర్ మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందండి. లాస్ట్ కోవిడ్ అప్పుడు కొంచెం ఎఫెక్ట్ అయింది, కానీ దాని తర్వాత ప్రజలు కూడా కొంటున్నారు. సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే మనకి లాస్ట్ ఇయర్ సండే వచ్చిందనమాట. అప్పుడు కూడా జనాలు తీసుకున్నారు, అంటే నెక్స్ట్ డే వచ్చి తీసుకున్నారు సెకండ్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మరి సెకండ్ కూడా వస్తారు, ఎందుకంటే ఫస్ట్ హాలిడే వచ్చింది. సో అలా జరగడం వల్ల ఈసారి మనకి ఫస్ట్ వర్కింగే. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ సేల్స్. అది కాకుండా మనం చూస్తే హనీకోమ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ తెప్పించామన్నమాట. సో అదేమంటే తేనె పుట్టులా ఉంటుంది ఆ క్లాత్. సో దాని హనీకోమ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్, అది కూడా మీరు అంటే నేను ఎట్లా అంటే క్లాత్ దగ్గర నుంచి నేను దగ్గర నుంచి చూస్తాను అనమాట. మా షాప్లో పిల్లలు ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. సో దానివల్ల మనకి బుకే అందం పెరిగిపోతుంది ఆటోమేటిక్గా, ఈవెన్ ఎవ్రీథింగ్. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అంటే ప్రజలకు సంబంధించి వారి యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా కొత్త వినూత్నంగా యొక్క బొకేలను తయారు చేయడం పరిపాటిగా ఉంది. అయితే ఈ ఏడాది ఈ యొక్క పొలిటికల్ బొకేసు హాట్ టాపిక్గా మారింది. అంటే ఆధ్యాత్మిక క్షేత్రంలో పొలిటికల్ బొకేసు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంటే ఇక్కడ కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఎంతో వాళ్ళకి నచ్చిన విధంగా బొకేలు తయారు చేసుకుని వారికి నచ్చిన ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో లేకపోతే వాళ్ళ స్నేహితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులకి ఆ యొక్క బొకేలను ఇవ్వడానికి కూడా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.